హాయ్ అండి. మా జడ్చల వెంకటేశ్వర స్వామి అండి మీరు చూస్తున్నది. మీకు ఆ తండ్రిని చూస్తే ఏమనిపిస్తుందో, ఆ తండ్రిని ఒక నిమిషం పాటు అలా చూస్తూ రెండు చేతులు జోడించి మొక్కండి. ఆ తండ్రి ఆశీస్సులు తప్పకుండా మనకుంటాయి. ఆ తండ్రిని, స్వామి, ధర్మం అంటే ఏంటి, ధర్మం యొక్క స్వరూపం చెప్పు తండ్రి అని అడిగానండి. అప్పుడే మా జడ్చల వెంకటేశ్వర స్వామి ఈ విధంగా చెప్పాడండి మాకు. ఏ పని చేసే మనకు కానీ ఇతరులకు కానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు కానీ పశుపక్షాదులకు కానీ నష్టం కలగకూడదు. పంచభౌతిక పదార్థాలకు చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వాంతర మంచి జరగాలి. ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్టే ధర్మంలో వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి. వ్యర్థ పదార్థాలు సముద్రంలో తనలో ఉండనీయదు, వాటిని ఒడ్డుకు విసిరేస్తుంటుంది. ధర్మం కూడా అంతే, తనలో దుర్గుణాలను ఉంచుకోదు. అనంతమాత్యుడు భోజ రాజకీయంలోని ఆవు పులి ఘటం ధర్మనిరతికి గొప్ప నిదర్శనం. తన బిడ్డకు పాలిచ్చి వస్తానని ఆవు పులిని వేడుకుంటుంది. ఇచ్చిన మాట ప్రకారం ఆవు తిరిగి పులి వద్దకు వస్తుంది. ఆడిన మాట తప్పకుండా ఆవు తన ధర్మాన్ని తాను పాటించింది. పులి క్రూర జంతువు. అది ఆవును చంపేసి తినేయొచ్చు. కానీ పులి ఆవుని తినకుండా వదిలిపెట్టింది. క్రూర జంతువై ఉండి పులి గొప్ప ధర్మాన్ని పాటించింది. శిబిచక్రవర్తి కథ గొప్ప ధర్మాన్ని ఉపదేశిస్తుంది. ఆకలితో అలమటించిన డేగ తనకు కనిపించిన పావురాన్ని తన ఆహారంగా భావించింది. అది గమనించిన పావురం తన ప్రాణాలను కాపాడుకోవడానికి శిబిచక్రవర్తిని ఆశ్రయించింది. చక్రవర్తి పావురం ప్రాణాలకు అభయమిచ్చాడు. డేగ తన ఆహారాన్ని అడ్డుకోవడం పాడి కాదని రాజుతో వాదించింది. దానితో శిబిచక్రవర్తి తన దేహంలోని మాంసాన్ని కోసి డేగ ఆకలి తీర్చాడు. పావురం తన ప్రాణాలను కాపాడుకోవడం తన ధర్మం. తన ఆహారాన్ని తాను సంపాదించుకోవడం డేగ ధర్మం. తన రాజ్యంలోని ఏ ప్రాణికి ఆపద కలిగినా రక్షించడం రాజధర్మం. ఈ కథలోని ముగ్గురు ఎవరి ధర్మాన్ని వారు పాటించారు. లోకంలో శిబిచక్రవర్తి గొప్ప త్యాగశీలిగా నిలిచిపోయాడు. పక్షపాతరహితమైన ఆలోచన ఎప్పుడూ ధర్మబద్ధమైన మార్గాన్ని చూపిస్తుంది అని ఆ వెంకటేశ్వర స్వామి, ఆ తండ్రి చక్కగా వివరించాడండి. సమాజంలో గృహస్థుడు, ఉద్యోగి, వ్యాపారి ఇలా అనేక వృత్తుల వారు ఉంటారు. ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తే లోకంలో శాంతి సౌఖ్యాలకు లోటు ఉండదు. ఇంటికొచ్చిన భిక్షగాడికి 10 రూపాయలు ఇవ్వడం, అమ్మ ఆకలి అన్నవాళ్లకు పట్టెడన్నం పెట్టడం, కలిగింది దానం చేయడం ఇది మాత్రమే ధర్మం కాదు. నైతిక ఆలోచనలు ధర్మబద్ధ జీవన విధానానికి ప్రథమ సోపానం. పరధనాన్ని ఆశించకూడదు. అనాయాసంగా ఎటువంటి సంపదను కోరుకోకూడదు. ఆహారమైన విహారమైన స్వార్జనతోనే అనుభవించాలి. మనం ధనం, మన ఆస్తి మనకెంత విలువైనవో ఎదుటివారికి వారి సంపదలు అంతే విలువైనవి. అటువంటి వాటిని ఆశించకూడదు. పరనింద మంచిది కాదు. పౌరులు ఎటువంటి సత్ప్రవర్తన కలిగి ఉండాలి. మనం ఏం కోరుకుంటున్నాం, మనం అటువంటి సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఎవరైనా మనల్ని దూషిస్తే మనం ఎంత బాధపడతామో ఎదుటివారు కూడా అంతే కదా. ఉత్తమమైన ఆలోచనలతో ధార్మిక భావనలు పెంపొందుతాయి. కేవలం ఆలోచనలతో ఏమీ ప్రయోజనం ఉండదు. ఆచరణ లేని ఆలోచనలు అవి ఎంతటి ఉత్తమమైనవైనా నిరుపయోగమే. సదా ఆలోచనలు కలిగి ఉండి వాటిని ఆచరించి చూపాలి. భౌతిక సాధనతోనే ధర్మస్వరూపం భూమి మీద వర్ధిల్లుతుంది. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది? మా జడ్చర్ల వెంకటేశ్వర స్వామి ధర్మం గురించి ఎంత చక్కగా వివరించాడో మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందండి. తప్పకుండా ఆ తండ్రిని మనము వేడుకోకున్నా ధర్మబద్ధంగా ఉంటే ఆ ధర్మంలోనే ఆ తండ్రి మీకు పరోక్షకంగా కనబడతాడు. మరి ఇక ఆలస్యం ఎందుకు?
ఆ తండ్రి ఆశీస్సులు తప్పక కోరుకుందాం అందరం. ఒక్క నిమిషం అండి, మన చాగంటి గురువుగారు ఈ తండ్రి గురించి ఒక గొప్ప మాట చెప్పాడు. నా పాదపద్మములు ఎవరైతే పట్టుకుంటారో వారిని నేనే కాదు, నా నాభి యందు ఉండే నా దేవతలు అమ్మవార్లు కూడా వారిని రక్షిస్తారు. అదేవిధంగా మీరు ఏ రూపాల్లో ఏ పరమాత్మని కోరుకుంటున్నారో ఆ రూపాల్లో నేను ఖచ్చితంగా మీ వద్దకు వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను అని ఒక మాటలో చాగంటి గురువుగారు ఎంత చక్కగా చెప్పారండి. మరి ఇక ఆలస్యం ఎందుకు, మా జడ్చర్ల వెంకటేశ్వర స్వామిని బాగా పరిశీలించి చూడండి. ఆ తండ్రిని చూస్తే మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఇంతవరకు మీ విలువైన సమయాన్ని ఇంతవరకు కేటాయించి చూసినందుకు ఆ ఏడుకొండల వెంకటరమణుని ఆశీస్సులు, అదేవిధంగా అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మలకు మూలమగు మా మహాలలిత త్రిపుర సుందరి దేవి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. జై శ్రీనివాస.